హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ బల్బ్లో ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PSCC అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్. సో బోత్ యాప్ లింక్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి, సో దట్ ఈ వీడియోకి బూస్టింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. ముందుగా PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్స్ PNGs అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసేస్తున్నా. సో యాడ్ చేసినాక సో చూడండి, ఇది మనకు క్లియర్ బ్యాక్గ్రౌండే ఉంది. సో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండే తీసుకోండి, ఎందుకంటే HD బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒకవేళ మీకు HD బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఫస్ట్ HD పిక్ పెట్టాలి, తర్వాతనే మన బ్యాక్గ్రౌండ్ పెట్టాలి. సో చాలామంది అంటున్నారు బ్లర్ అయిపోతుంది, క్లారిటీ పోతుందని. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే క్లారిటీ అస్సలు పోదు. నేను HD బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, సో ఇది డైరెక్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ కింద లేయర్ సింబల్, ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను నా HD PNG అయితే యాడ్ చేసేస్తున్నాను. సో హౌ టు క్రియేట్ HD PNG అని డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో చూసి మీరు HD PNG. సో చూడండి, క్లారిటీ PNG క్లారిటీ ఎక్కడ కూడా అస్సలు మిస్ కాలేదు. సో ఇది మీరు పిక్సార్ట్లో వేరే యాప్లో చేస్తే మనకు క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. సో ఇది చూడండి, నేను కొంచెం ఇలా సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో స్లైట్గా ఇలా డిక్రీజ్ చేసేసి సో కొంచెం ఇలా కిందికి పెట్టేసి కొంచెం క్రాస్ చేసేస్తున్నా, ఎందుకంటే ఆ బల్బ్కి సూట్ అయ్యే పొజిషన్ మనము పెట్టాలి. సో ఇది పర్ఫెక్ట్ మిడిల్లో పెట్టేసేస్తున్నా, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, సో ఇప్పుడు మనం ప్లేస్ చేసిన తర్వాత కూడా జూమ్ చేసేస్తే మనకు క్లారిటీ అనేది పోదు. సో అందుకే HD PNG అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ క్లిక్ చేసి కర్వ్స్ ఉంది కదా, సో స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం బ్లాక్ లుకింగ్ ఉంది. సో ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే షర్ట్ కలర్ కొంచెం వైటిష్గా అయిపోయింది. సో దీనికోసం పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ ఆర్ కాంట్రాస్ట్ వచ్చేసి స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా. సో చూడండి, కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేస్తే కొంచెం బ్లాక్ షర్ట్ ఎఫెక్ట్ అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకు కింద కొంచెం లెగ్స్ కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం ఏం చేయాలంటే సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ ఉంటుంది. సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి, సైజ్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా, ఫ్లో ఒపాసిటీ 100 హార్డ్నెస్ 0 ఉండాలి. సో ఇక్కడ కొంచెం కింద ఎరేజ్ చేసేస్తున్నా, ఎందుకంటే మనకు బల్బ్ లోపల ఉన్నట్టు కనిపించాలి కాబట్టి. సో ఇప్పుడు ఇలా పెట్టేసినాం కదా. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ తీసుకోండి. ఇక్కడ నేను వాటర్ PNG అయితే ఇస్తాను. సో ఈ వాటర్ PNG ఏంటంటే ఫస్ట్ ఇది కొంచెం ఇలా జూమ్ చేసేసి ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఏంటంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నార్మల్ నుంచి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా. సో మల్టిప్లై క్లిక్ చేయగానే సో చూడండి, మనకు ఆ వాటర్ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్. సో ఇప్పుడు మీరు సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో నాకు ఇంతవరకు చాలు, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఎరేజర్ సైజు మొత్తం ఇంక్రీజ్ చేసుకుంటున్నా. ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ఎరేజర్, సో అదే సెలెక్ట్ చేసుకొని సో ఎక్స్ట్రా బల్బ్ కన్నా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మొత్తం మనం ఇక్కడ ఎరేజ్ చేయాలి. సో జాగ్రత్తగా ఎరేజ్ చేయండి, జూమ్ చేసి ఎరేజ్ చేయండి. సో అప్పుడే మనకు నీట్గా వస్తుంది. సో ఇక్కడ బల్బ్ మాత్రమే ఎరేజ్ చేయండి, మిగతా పార్ట్ ఎరేజ్ చేయొద్దు. బల్బ్ కాకుండా మిగతా పార్ట్ మొత్తం ఎరేజ్ చేయండి, బల్బ్ దగ్గర ఎరేజ్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ వాటర్ ఎఫెక్ట్ అనేది పోతుంది. సో అప్పుడు లుకింగ్ మొత్తం పోతుంది. సో చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో చూడండి, మనకు వాటర్లో ఉన్నట్టు కనిపించాలి. సో దీనికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది ఒకసారి ప్లస్ సింబల్ తీసుకొని డ్యూప్లికేట్ లేయర్. సో డ్యూప్లికేట్ లేయర్ తీసుకుంటే ఏంటంటే వాటర్ ఇంకా కొంచెం థిక్ అయిపోతాయి. సో ఇవి రెండు నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా, ఓన్లీ వాటర్ మాత్రమే మర్జ్ డౌన్ చేసిన. సో ఇప్పుడు నేను నా PNG లేయర్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే ఒపాసిటీ వచ్చేసి 20% పెట్టేసేసిన, అండ్ సైజ్ వచ్చేసి ఫుల్ పెట్టేసిన, హార్డ్నెస్ 0, ఫ్లో 100. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను కొంచెం ఇలా సైజ్ అనేది డిక్రీజ్ చేసేసి సో వాటర్ ఎక్కడి నుంచి అయితే ఉన్నాయో సో అక్కడి నుంచి నేను నా PNG ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా, ఓన్లీ 20% ఒపాసిటీ పెట్టేసి.
సో అర్థమైందిగా, 20% ఒపాసిటీ పెట్టేసి అలా చేయండి. సో చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ వాటర్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పైన లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ డాట్స్ పిఎన్జీ, సో ఇది ఫాగ్ పిఎన్జీ. సో ఫాగ్ అయితే తీసుకుంటున్నా, ఒక ఎండ్ పట్టుకొని ఇలా లాగండి. ఇలా లాగిన తర్వాత ఒక ఎడ్జ్కి పెట్టేసి ఇది కూడా ఇలా పెట్టేసి ఇప్పుడు ఎక్స్ట్రాస్లో లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆన్ పెట్టుకోండి. సో ఆన్ పెట్టుకుంటే మనకి ఇట్లా ఉంటుంది. ఈ ఎడ్జ్ పట్టుకొని ఇటు లాగండి, ఈ ఎడ్జ్ పట్టుకొని అంటే సైజ్ ఎంత పడితే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్నాం కదా. ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నాను. సో స్క్రీన్ క్లిక్ చేసినాక సో చూడండి ఇక్కడ డాట్స్ మరీ ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో ఎఫెక్ట్స్ సింబల్ తీసుకొని గసియన్ బ్లర్లో సో కొంచెం స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా, అప్ టు 16.5% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎరేజర్ ఒపాసిటీ ఇంక్రీజ్ చేసేసి సో బల్బ్ లోపల ఎక్కువగా ఉండొద్దు, కొన్ని మాత్రమే ఉండాలి. సో అలా చూసుకోండి, ఎందుకంటే కొంచెం లుకింగ్ అనేది పోతుంది. అండ్ హ్యాండ్ పైన కూడా ఉండొద్దు, ఎందుకంటే హ్యాండ్ పైన కూడా ఉంటే మనకు లైట్ రూమ్లో ఎడిట్ చేసినాక కొంచెం వియర్డ్ లుక్ వస్తుంది. సో అందుకే ఇలా చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక మెయిన్ థింగ్ ఇక్కడ చేయాల్సింది ఫస్ట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నా ఈ లైట్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నా. సో ఈ పిఎన్జీ వచ్చేసి ఎగ్జాక్ట్ నా వెనకాలలో పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో చూడండి ఇంకా కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా ఇలా. సో ఇలా ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బల్బ్ దగ్గర ఎక్కడైతే ఉందో 100% పెట్టేసేయండి ఎరేజర్. సో ఈ బల్బ్ అంటే వాటర్ లోపల మనకు ఆ పిఎన్జీ ఏదైతే లైట్ పిఎన్జీ ఉందో దాని ఎఫెక్ట్ అనేది ఎరేస్ చేయాలి. సో అప్పుడు ఇంకా కొంచెం పర్ఫెక్ట్ వాటరిష్ లాగా అనిపిస్తుంది. అండ్ వెనకాల మనకు లైటింగ్ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. సో చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ వాటర్లో ఉన్నట్టు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నాను. సో ఇలా లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు మెయిన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నెస్ వచ్చేసి 100%. సో ఇంక్రీజ్ చేయగానే సో చూడండి మనకు పర్ఫెక్ట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి స్కిన్ పైన డాట్స్ వచ్చేసినాయి. సో దానికోసం ఏంటంటే మాస్కింగ్, నాయిస్ రిడక్షన్. సో ఇవి రెండు ఇంక్రీజ్ చేసి చూడండి. సో మనకు ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇది స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్చర్ వచ్చేసి 60%. సో టెక్స్చర్ ఇంక్రీజ్ చేస్తే చుట్టూ షార్ప్నింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ క్లారిటీ వచ్చేసి స్లైట్గా నేను జస్ట్ 6% వరకు మాత్రమే ఇంక్రీజ్ చేసిన. అండ్ విగ్నెట్ వచ్చేసి స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా, అప్ టు -20% వరకు మాత్రమే. అండ్ ఫెదర్ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా. సో విగ్నెట్ డిక్రీజ్ చేస్తే మనకు చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఫెదర్ ఇంక్రీజ్ చేస్తే ఏంటంటే కొంచెం ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో హైలైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తే ఏంటంటే మనకు ఫేస్ వైట్ ఇంకా కొంచెం వైటిష్గా అయిపోతుంది. సో ఇంతే చాలు. ఇందులో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ప్రిపేరింగ్ ఒక 3-4 సెకండ్స్ పడ్డ తర్వాత మనకు ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ వచ్చేసి సో చూడండి ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ అయిన పిక్. సో చూడండి క్లారిటీ, పర్ఫెక్ట్ క్లారిటీ, ఇంత జూమ్ చేసిన క్లారిటీ అయితే పోలేదు. సో డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ వచ్చేసి 4.1 MB. సో ఎక్కడ కూడా అస్సలు తగ్గలేదు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.